సాక్షాత్తు అమ్మవారే తన సన్నిధిలో ఇలా తులసి పెళ్లిని తన పెళ్లితో కలిసి జరిగేలా చూసింది. అవును లక్ష్మి, అమ్మవారి చల్లని చూపు ఉండబట్టేగా ఈరోజు ఆ తల్లి మన తులసితో సేవ చేయించుకుంది. కొలంలో విగ్రహం కనిపించపోయేసరికి మనమంతా కంగారు పడిపోయాం. మళ్ళీ చివరికి ఆ తల్లి కరుణించింది. తులసికి అబ్బాయితో పెళ్లి కుదిరాక అంతా మంచే జరుగుతూ వచ్చింది. రేపొక్కరోజు అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగితే చాలు. నాకంతకన్నా ఏ కోరిక లేదండి. తులసికి అమ్మవారి ఆశీర్వాదం ఉంది లక్ష్మి. కాబట్టి రేపు తులసి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. దాని గురించి తప్పుగా మాట్లాడినా అందరి నోళ్ళకి తాళం పడుతుంది. పంతులు గారు కనిపించట్లేదు. ఎక్కడని వెతకాలి? దేవుడా, నా చాను లైఫ్ని నువ్వే కాపాడాలి. ఆ రాక్షసుడి నుంచి నువ్వే రక్షించాలి. ఏంటి, పంతులు కోసం దేవుణ్ణి మొక్కుకుంటున్నావా? అనుకున్నాన్రా, అతన్ని నువ్వే మాయం చేసుంటావని. పంతుల్నే కాదు, నా గురించి చెప్పాలని లేదా చెప్పించాలని తీసుకొస్తే ఆ దేవుణ్ణి కూడా మాయం చేస్తాను. ఇక నుంచి అయినా అలాంటి పనులు మానుకుంటే నీకే మంచిది. నీ బెదిరింపులకి నేను భయపడ్ను. నువ్వు జానుని పెళ్లి చేసుకోవడానికి చేసిన మోసాలు, ద్రోహాలు అన్ని బయట పెడతాను. నిన్ను వదలను. ఆ రోజు పెళ్లికొచ్చి ఏదో చెప్పాలని ట్రై చేశావు. ఏమైంది? దెబ్బలు తినిపోయావు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ టైంకి వచ్చావు. అప్పుడైతే ఏకంగా దెబ్బలతోనే వచ్చావు. అయినా నీకింకా బుద్ధి రాలేదా? నేను జానుని కాపాడుకోవడానికి ఎన్నిసార్లైనా వస్తాను, ఎన్ని దెబ్బలైనా తింటాను. ఇక నుంచి దెబ్బలు తాగదు. ఇంకేదైనా ప్లాన్ చేస్తాను. ఈసారి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ నిజస్వరూపమేంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ట్రై చేయి. ట్రై చేయడం కాదురా, జాను చేత నిన్ను తన్ని తరిమేసేలా చేయకపోతే నా పేరు విశ్వనే కాదు. రేయ్, అన్నా అన్నా రే, వాడికి వాడు తప్పించుకొని పోలేదురా. ఖచ్చితంగా వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. వాడికి తులసికి ఎలాగైనా పెళ్లి చేయాలని ఎవరో బలంగా ట్రై చేస్తున్నారా. ఎవర్రా వాళ్ళు? ట్రై చేయడం కాదు సిద్ధు, ఇంకా సేపు ఆగితే వాడి చేతులతోనే దాని మెడలో తాళి కట్టిస్తాను. నీకు నేనే దిక్కయ్యేలా చేస్తాను. సరే రే, మీరిద్దరు గుడి చుట్టూ వెతకండి. వెళ్ళండి, నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు. సరే అన్నా. బా, ఈ దోమల వల్ల ఇరిటేషన్ వచ్చేస్తుంది. చిన్ని దోమలున్నాయంట్రా బాబు, నిద్ర కాదు జాగారం చేయించేలా ఉన్నాయి. మన జాను తప్ప ఎవరు నిద్రపోవట్లేదు. అబ్బా,
దోమలు వదిలిపెట్టట్లేదండి. జైబాబు, నీకు ఇబ్బంది అవుతుంది కదా, నువ్వింటికెళ్ళి పడుకో బాబు. పర్వాలేదు అత్తయ్య, జాను ఉంది కదా. ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, దోమలు కుట్టకుండా విసరడం నిజంగా వరల్డ్ లోని గ్రేటెస్ట్ హస్బెండ్. నువ్వు పడుకో, నేను విసిరితే కావాలంటే. మీరు ఇసురుతారులేండి. దేనికైనా పెట్టి పుట్టాలండి, మీరు ఉన్నారెందుకు? అవునవును, పడుకో, లేట్ అవుతుంది. పడుకో. ఎరా కనిపించాడు? ఎక్కడ కనపడలేదన్నా. కనపడలేదన్నా. నువ్వు కూడా అటు వెళ్ళి చూడు. సరే అన్నా. రే, నువ్వు ఇటు వెళ్ళు. అలాగే. రేసిను, నువ్వు వెనక్కి వెళ్ళి చూడు. సరే అన్నా. వెళ్ళు. నువ్వు జానును పెళ్లి చేసుకోవడానికి చేసిన మోసాలు, ద్రోహాలు అన్ని బయట పెడతాను. ట్రై చేయడం కాదు, జాను చేత నిన్ను తన్ని తరిమేసలా చేయకపోతే నా పేరు విశ్వానే కాదు. ఆ విశ్వాగాడు మళ్ళీ నా విషయంలో తల దూరుస్తున్నాడు. తల దూర్చకుండా చెయ్యాలి.